అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏజీ కృష్ణమూర్తి గారు రచించిన వైదేహి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నీకు భార్య విధేయుడని గొప్ప పేరుంది ఆఫీస్లో, చిరునవ్వుతో అన్నాడు అరవింద్. సూర్యానికి అది మెప్పుదలో ఎగతాలో అర్థం కాలేదు. ఏంటలా చూస్తున్నావు? నేను చెప్పేది నిజమే. అది మెచ్చుకోలే, ఎగతాళి కాదు. నిత్యము మన జీవితాంతము తోడు నీడగా ఉండే భార్యతో పోట్లాటం పూర్తిగా నిరర్ధకరమైనది కాదంటావా? మళ్ళీ అన్నాడు అరవింద్. రోజులాగే సూర్యం, అరవిందులు ఆఫీస్ నుంచి ఇంటికెళ్తూ ప్రీతిపాత్రమైన టీ స్టాల్ దగ్గర ఆగి టీ సేవిస్తున్నారు. ఓ అరగంట టీతో పాటు లోకాభిరామాయణం ముచ్చటించుకోవటం అలవాటుగా, అవసరంగా మారింది ఇద్దరికి. తమ కుటుంబాల్లో సంతోషాలను, సమస్యలను పంచుకుంటూ ఎంతో రిలీఫ్ పొందుతారు మిత్రులిద్దరు. మధ్యతరగతి కుటుంబాలు, ఆదాయం తక్కువ, బరువు బాధ్యతలు ఎక్కువ, చదువుకునే పిల్లలు. వారిని గొప్పగా చదివించి పెద్ద ఉద్యోగస్తులను చెయ్యాలనే తపన. నేటి భారతంలో కోట్లాది మధ్యతరగతి కుటుంబాలకు నికార్సైన ప్రతినిధులు వీరిద్దరి కుటుంబాలు. ఉన్నదాంట్లో తృప్తిపడే రకం సూర్యం. భార్య వైదేహి ఇరుగు పొరుగుతో తమ కుటుంబాన్ని పోల్చుతూ అసంతృప్తితో రగిలిపోతూ ఉంటుంది. ఏదో ఒక అసంతృప్తి లేకపోతే మనిషి కష్టపడి ముందడుగు వెయ్యడనేది సత్యమని నమ్ముతాడు సూర్యం. అయితే అది పరిధులు దాటితే అపాయమని కూడా తెలుసు సూర్యానికి. వైదేహి మనస్తత్వం లేనిపోని కష్టాలకు దారి తీస్తుందేమోనని భయంగా ఉంటుంది సూర్యానికి. ఏమీ చెయ్యలేని నిస్సహాయత. వాదనలు, పోట్లాటలు భార్యాభర్తలను దూరం చేస్తాయి తప్పితే ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించవని సూర్యం నమ్మకం. పెళ్లైన కొత్తల్లో రోజు ప్రతి విషయం గురించి వాదనలు, అలకలు, పోట్లాటలు జరిగేవి. మౌనమే మేలని గ్రహించడానికి సూర్యానికి ఎక్కువ టైము పట్టలేదు. ఫలితంగా వైదేహి అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు సుందరం, కూతురు ప్రీతి. కూతురికి 19 ఏళ్లు, డిగ్రీ చదువుతోంది. జాబ్ చేయాలనే తీవ్రమైన తపన ఉంది ప్రీతికి. ఫలితంగా చదువులో ముందంజలోనే ఉంటుంది. సుందరం ప్రీతి కన్నా 2 ఏళ్లు పెద్దయినా ఇంకా ఒక కళా గమ్యమంటూ ఏర్పడలేదు. ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నాడు. ప్రతి రోజులాగే నేడు తెల్లవారింది. 9 గంటలు కావస్తోంది. సూర్యం ఆఫీసుకు వెళ్లటానికి రెడీ అవుతున్నాడు. ఒక ప్రైవేట్ సంస్థలో ఫైనాన్స్ కంట్రోలర్గా పనిచేస్తున్నాడు. పెద్ద పొజిషన్తో పాటు పెద్ద జీతం, బరువు బాధ్యతలు. పద్ధతులన్నా, విలువలన్నా భక్తి శ్రద్ధలు, గౌరవం ఉన్నవాడు సూర్యం. ఆఫీసు చేరగానే సెక్రటరీని పిలిచి ఆనాటి మీటింగ్స్ గురించి, మిగతా కార్యక్రమాల గురించి అడిగాడు. 11 గంటలకు రివ్యూ మీటింగ్ ఉందని గుర్తు చేసింది సెక్రటరీ. రివ్యూ మీటింగ్లు 3 నెలలకు ఒకసారి జరుగుతాయి, త్రైమాసిక ఫలితాలను సమీక్షించటానికి. సూర్యం పనిచేస్తున్న సంస్థ ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తుంది. సొంతంగా పలు ఫ్యాక్టరీల్లో గార్మెంట్స్ తయారు చేస్తూ వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యే వ్యాపార రంగం ఈ ఎగుమతి దిగుమతుల రంగం. దాంతో బోల్డంత స్ట్రెస్. వీలైనంత వరకు ఆఫీసు సమస్యలను ఇంటికి మోసుకెళ్లకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సూర్యం. ఇంట్లో ఇంటి విషయాలు, ఆఫీసులో ఆఫీసు విషయాలలో పూర్తిగా నిమగ్నమవడం ఎంత అవసరమని నమ్ముతాడు. దీనికి తోడు మరో నమ్మకం, తన సమస్యలను తానే పరిష్కరించుకోవాలి గాని నలుగురితో పంచుకుంటే నగుబాటు మినహా వేరే ప్రయోజనం ఉండదని అనుభవం నేర్పిన పాఠం. ఒకసారి ఎక్స్పోర్ట్ మందగించడం, తనను తీవ్ర అనిశ్చితకు, అశాంతికి గురి చేయటం భార్యతో పంచుకున్నాడు. ఆమె ఈ వార్తను తన ప్రాణ నేస్తంతో పంచుకోవటం, ఆ నేస్తం భర్త సూర్యం సంస్థలోనే డొమెస్టిక్ మార్కెట్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తూ ఉండటంతో ఈ వార్త ఆ సంస్థ అంతా దావానంలాగా పాకిపోయింది కొద్ది రోజుల్లోనే. ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలు నిలుస్తాయో లేదో అనే దిగులుకి లోను కావటం, ఇది సంస్థ ఎండీ దాకా చేరి ఈ వార్తకు మూల కారణం సూర్యమని తెలుసుకుని పిలిచి తీవ్రంగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఈ అనుభవంతో ఆఫీస్ విషయాలు ఆఫీస్కే పరిమితం చేయడం నేర్చుకున్నాడు సూర్యం. భర్తలోని మార్పుని గ్రహించిన వైదేహి ఆఫీస్ విషయాల గురించి అడగడం మానేసింది. ఏదన్నా సమస్య ఉంటే తనతో చర్చిస్తాడు కనుక పిల్లల మీద దృష్టి కేంద్రీకరించింది. ఎదుగుతున్న పిల్లలు, మారుతున్న కాలం, విలువలు ఎంతవరకు అదుపాజ్ఞలో ఉంచాలో వైదేహికి అందుబట్టడం లేదు. భర్త రోజు లేటుగా వస్తాడు. ఆఫీసు సమస్యలను ఇంటికి తీసుకురాకపోయినా పరధ్యానంగా ఏవో ఆలోచనల్లో నిమగ్నుడై ఉంటాడు. ఇంటి సమస్యలతో ఆయన్ను విసిగించబుద్ధి కాదు వైదేహికి.
పిల్లలు కాలేజీకి, భర్త ఆఫీస్కి వెళ్ళాక బోల్డంత తీరిక సమయం వైదేహికి. ఆలోచనలన్నీ పిల్లల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వారు సరిగ్గా కాలేజీకి వెళ్తున్నారా? స్నేహితులు మంచివాళ్లేనా? చెడలవాట్లకు లోను కావడం లేదు కదా? ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరితోనూ పంచుకోలేని ఆలోచనలు. భర్తతో ప్రస్తావించినా అనవసరంగా ఊహాగానాలు చేసి మనసు పాడు చేసుకోవద్దు అంటాడు. అది నిజమే. అయినా ఆలోచనలు వదిలిపోవటం లేదు. ఆ మధ్య ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్లి క్యాష్ కౌంటర్లో క్యూలో నిల్చుంది బిల్లు కట్టడానికి. ఒక పెద్ద మాల్లో ఉన్న స్టోరు అది. అదే ఫ్లోర్లో మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. టికెట్ కౌంటర్ దగ్గర సుందరం పక్కనే ఎవరో అమ్మాయి కనిపించినట్లు అనిపించి మళ్లీ చూస్తే కనబడలేదు. ఇది కాలేజీ టైము. సుందరం అక్కడేం చేస్తున్నాడు? అర్థం కాలేదు. పైగా పక్కనే ఓ అమ్మాయి కూడా. సుందరం కాదేమోలే అనిపించింది. అయినా అనుమానం వేడలేదు. సాయంత్రం ఇంటికొచ్చిన కొడుకుని అడిగింది, సినిమాకెళ్ళావా అని. భలే దానివే మమ్మీ, ఇవాళ కాలేజీ ఉంది కదా అన్నాడు సుందరం. తనే పొరబడి ఉంటుందనుకుని ఆ విషయం మర్చిపోదామనుకుంది. కాని వీలు కాలేదు. ఎందుకైనా మంచిది, ఒకసారి కాలేజీకి వెళ్లి సుందరం ప్రొఫెసర్తో మాట్లాడి రమ్మని భర్తకు చెప్పింది. సుందరం క్లాసులో అప్పుడప్పుడు ఎగ్గొడుతూ ఉంటాడని చెప్పారు ప్రొఫెసర్లు. మాకెందుకు రిపోర్ట్ చేయలేదంటే, తరచుగా జరగకపోవడం వల్ల మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు కనుక అనవసర రాద్ధాంతం చేయదలుచుకోలేదని అన్నాడు ప్రొఫెసర్. కొడుకు అబద్ధాలు చెప్తున్నాడని విచారం పట్టుకుంది వైదేహికి. తప్పు చేయడం మానవ సహజమేగా, అది ఒప్పుకొని సరిదిద్దుకోవటం మంచి లక్షణం. అబద్ధాలు చెప్పడం ఎక్కడికి దారితీస్తుందనే విచారం పట్టుకుంది వైదేహికి. భర్తతో చెబితే, ఆ వయసులో పిల్లలు సినిమాలు చూడకుండా, అబద్ధాలు చూడకుండా పెరుగుతారా? చిన్న చిన్న విషయాలను చూసి చూడనట్లు పోవాలి గాని ప్రతిదానికి వర్రీ అవుతుంటే పిల్లల్ని దూరం చేసుకోమా అంటాడు. కాని అబద్ధాలు చెప్పడం చిన్న విషయంగా, తీసిపారేసే విషయంగా అనిపించదు వైదేహికి. దిగులు పడటం మినహా ఏం చేయాలో తోచటం లేదు. ఒకసారి మామగారితో మాట్లాడితేనో అనుకుంది. మామగారు రిటైర్డ్ జడ్జి, బాపట్లలో సెటిల్ అయ్యారు. ఆయన ముక్కుసూటి మనిషి, నిగర్వి, కుండ బద్దల కొట్టినట్లుగా మాట్లాడతాడు. సుందరం విషయం మామగారితో చెప్పింది వైదేహి. ఆయన అన్నారు, అమ్మా, జీవితం అంతా కోర్టులో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలుసుకునే కార్యక్రమంలోనే గడిచిపోయింది. నా అనుభవంలో నిజం చెప్పటం, అదిచ్చే ఫలితాలను ఎదుర్కోవటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందువల్లే మనలో ఎక్కువ మందిని అబద్ధాలతో, అర్ధ సత్యాలతో జీవితాలు వెళ్లబుచ్చుతూ ఉంటాము. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. నాకు తెలిసిన కుటుంబమే. ఒక్కడే కొడుకు. వాణ్ణి గొప్ప పదవిలో చూడాలని తల్లికి ఎనలేని తపన. కుర్రాడేమో సామాన్యమైన తెలివితేటలు కలవాడు. తల్లి అంచనాలకి, కుర్రాడి సామర్థ్యానికి పొంతన కుదరక ఇద్దరు నిరుత్సాహానికి, నిస్పృహకు లోనయ్యారు. కొడుకు ఐఐటికి వెళ్లాలని తల్లి కోరిక. వెళ్లగలడు అనే నమ్మకం. తనకంత తెలివితేటలు, రేయింపవళ్లు కష్టపడే తత్వం లేదని కుర్రాడికి తెలుసు. అయినా తల్లి మాట కాదనలేక ఎంట్రన్స్ పరీక్షలు రాసి ఫెయిల్ అయి నిస్పృహకు లోనయ్యారు తల్లి కొడుకులు. ప్రతి తల్లి తన తనయుడు అసామాన్యుడని ఊహించుకోవటంలో తప్పులేదు గాని సామాన్యుడని తెలిసినప్పుడు కుంగిపోవటం సమర్థించలేం కదా. మన అంచనాలకి, సామర్థ్యానికి పొంతన ఉండాలి కదా. మామగారు చెప్పింది సత్యమే అయినా తన కొడుకు అబద్ధాలు చెప్పటం సరికాదు అనుకుంది వైదేహి. వాణ్ణి ఎలా మార్చాలి? కొంత మెచ్యూర్ అయ్యాక వాడే మారుతాడేమో అనుకుంది. క్షణికంగా అది మనసును కుదుటపరిచినా మళ్లీ అదే ఆలోచన. ఎదుగుతున్న పిల్లలకు సత్ప్రవర్తన, మంచి గమ్యాలు ఎలా ఏర్పరచాలో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కావటం లేదు వైదేహికి. ఐఐటి లాంటి టాప్ గ్రేడ్ విద్యాలయానికి వెళ్లే విద్యార్థులకు మిగతా వారికి ఏమిటో తేడా. తెలివితేటలా? కాదేమో. గమ్య నిర్ధారణ, పట్టుదల? అవునేమో. ఈ గమ్య నిర్ధారణ ఎవరు చేస్తారు? తల్లిదండ్రులైతే ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లలు ఐఐటి లాంటి విద్యాసంస్థలకు వెళ్లాలనే కోరుకుంటుంది. మరి ఆ పిల్లలు అక్కడికి వెళ్లటం జరగాలి కదా. అలా జరగడం లేదు కదా. పిల్లలే నిర్ధారణ చేసుకోవాలేమో. అయితే ఏ వయసులో పిల్లలకు తమకేం కావాలో, వాటికి అవసరమైన శక్తి సామర్థ్యాలు తమకున్నాయో లేదో తెలుస్తుంది. పిల్లల అభిరుచులను గమనించి తల్లిదండ్రులే వారికి మార్గదర్శకం కావాలా? ఈ అభిరుచులు ఏ వయసులో పిల్లలకు అలవడతాయి? ప్రశ్నలు, 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 సమాధానం లేని ప్రశ్నలు.
తనకు పెళ్ళైనప్పుడు సరిగ్గా 20 ఏళ్లన్నా లేవు. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతోంది. చదువు పూర్తి చేయాలనే తపన తనది. పెళ్ళయ్యాక కూడా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న పలు వనితలని ఉదాహరణగా చూపించారు. పెళ్ళయ్యాక చదువుకి ఉద్వాసన చెప్పిన ఆడపిల్లలు కొల్లలు. వాళ్లు కనపడరా తల్లిదండ్రులకు? సరిగ్గా అలానే జరిగింది తన విషయంలో. కాపురానికి వెళ్ళాక కుటుంబ బాధ్యతలతోనే సరిపోయేది రోజంతా. జాయింట్ ఫ్యామిలీ. వంటలు, వార్పులు, మనస్పర్ధలు, ఏడుపులు, ఓదార్పులు, అదో సర్కస్లా ఉండేది. కలిసి ఉండి అసౌకర్యాలను, మనస్తాపాన్ని భరించే కన్నా హాయిగా విడిగా ఉండొచ్చు కదా అంటే వినే నాథుడే లేడు. తను 40వ పడిలో ఉండగా కొంచెం మార్పు వచ్చింది జీవితంలో. అత్తమామలు పోయాక తాము సెపరేటెడ్గా ఉండటం, తన ఇష్టానుసారంగా అభిరుచులకు అనుగుణంగా సంసారాన్ని మలుచుకోవడం జరిగింది. జీవితం బాగానే సాగుతోంది. ఆరోగ్యపరంగా కాని ఆర్థికంగా కాని ఎలాంటి ఇబ్బందులు లేవు. దిగులలా ఎదుగుతున్న పిల్లల గురించే. సుందరంతో ఒకసారి మాట్లాడితేనో అనుకుంది. ఆ రాత్రి సుందరం రూమ్కి వెళ్ళింది. చదువుకుంటున్నవాడల్లా తలుపు చప్పుడికి తలెత్తి చూశాడు. తల్లి నిల్చునుంది. ఏంటమ్మా అన్నాడు సుందరం. మాట్లాడకుండా వచ్చి సుందరం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. మళ్లీ మౌనం. నిన్న మధ్యాహ్నం మాల్లో సినిమా థియేటర్ దగ్గర ఉన్నది నీవే కదా సుందరం? మెల్లగా అడిగింది వైదేహి కొడుకుని. కొన్ని క్షణాల మౌనం తర్వాత అన్నాడు సుందరం. అవునమ్మా, ఆమె లత, నా ఫ్రెండ్. షాక్. కరెంటు షాక్ కొట్టినట్టయింది వైదేహికి. తన అనుభవంలో అతి కొద్దిమంది మాత్రమే ఆడామోగా స్నేహితులుగా ఉండగలరు. చాలా మంది స్నేహం నుంచి బంధాల్లోకి మారిపోతారు. అమ్మా, నువ్వు ఏదేదో ఊహించుకోకు. నేను లత కేవలం స్నేహితులు మాత్రమే, క్లాస్మేట్స్. నిన్న మేము వెళ్ళిన సినిమా చాలా గొప్ప సినిమా అని ఫ్రెండ్స్ అంతా చెబుతుంటే వెళ్ళాము. మళ్లీ నిశ్శబ్దం. వైదేహి అంది, కేవలం స్నేహితులుగానే మిగిలిన ఆడామగ కనుచూపు మేరలో నాకెవ్వరు కనిపించడం లేదు సుందరం. జాగ్రత్తగా ఉండటం మంచిది. చిన్నవాడివి, బాగా చదువుకొని నీకంటూ ఒక గమ్యాన్ని ఎంచుకొని దాన్ని చేరవలసిన వాడివి. ఆడపిల్లలతో స్నేహం, ప్రేమలు, ఎఫ్ఐఆర్లు అవసరమా? స్నేహానికి నీకెవరూ అబ్బాయిలు దొరకలేదా? నా జీవితంలో జరిగింది చెప్తాను. వినే ధైర్యం, ఓపిక ఉందా? ఆ చెప్పమ్మా అనేలా తలూపాడు. మీ నాన్న నాకు బావ అని తెలుసు కదా, మా మేనమామ కొడుకు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి అందరూ అనుకునేవారు మేం పెద్దయ్యాక భార్యాభర్తలం అవుతాము అని. ఇప్పుడు మేనరికాలంటే కాస్తో కూస్తో వ్యతిరేకత, అవి మంచివి కావనే భావన ఉంది. కాని ఆ రోజుల్లో మేనరికాలు తప్పనిసరిగా పెళ్లిదాకా వెళ్లాల్సిన బంధాలే. నాకు బావంటే ఎంతో ప్రేమ ఉండేది. బావకు నేనంటే ప్రాణం. అయినా నా జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. చిన్నదాన్ని, 15 ఏళ్లుంటాయేమో. ఆ రోజుల్లో దూరపు బంధువు ఒకతను మేమున్న ఊరికొచ్చాడు. తను బ్రహ్మచారి, ఒంటరిగా ఉండటం వల్ల మా ఇంటికి తరచుగా వస్తూ ఉండేవాడు. తరచుగా ఏమిటి, రోజూ సాయంత్రం వచ్చేవాడు. మాటకారి, చిన్న సైజు రచయిత, కథలు గట్ర రాసేవాడు. 5-6 నెలల్లో మా ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. బావ నా మనసులోనే తిష్ట వేసుకుని కూర్చున్నా నాకు ఇతనికి మధ్య చనువు ఏర్పడింది. ఫలితంగా అతను ఆఫీస్ ఎగ్గొట్టి, నేను కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు, రెస్టారెంట్లకు వెళ్లేవాళ్ళం. అతనంటే ఇష్టం పెరిగింది. బావంటే ప్రేమ తరగలేదు. అదో విచిత్రమైన పరిస్థితి. ఒక మనిషి ఒకే సమయంలో ఒకరిని ఇష్టపడటం, మరొకరిని ప్రేమిస్తూ తన భావి జీవిత భాగస్వామిగా కలలు కనటం జరిగే పనేనా? ఎవరినడిగినా నో వే అంటారు. కాని నా జీవితంలో అదే జరిగింది. తర్వాత బావతో, అంటే మీ నాన్నతో పెళ్లి కావటం, మేము కాపురం పెట్టడం అన్నీ జరిగాయి. నేనేం చెప్తున్నానో అర్థమైందా? యవ్వనంలో ఉన్న ఆడామగల మధ్య స్నేహంలాగా నిలవటం చాలా కష్టం అంటూ ఆగింది వైదేహి. డోంట్ వరీ అమ్మా, నాకు ప్రేమ దోమ వీటిల్లో నమ్మకం లేదు. బాగా చదువుకొని గొప్పవాడిని కావాలని తపన విపరీతంగా ఉంది నాకు. లత కేవలం నా ఫ్రెండే, నమ్ము నేను చెప్పేది అని తల్లి చేతులు పట్టుకున్నాడు సుందరం. నిన్ను నమ్ముతాను గాని నీ వయసును, అది తెచ్చే ఉద్రేకాలను నమ్మలేను. నా లైఫ్లో జరిగింది నీ లైఫ్లో జరిగే ఛాన్సులే ఎక్కువ. స్త్రీ పురుషుల మధ్య సహజంగా కలిగే ఆకర్షణను ఎదురొడ్డి పోరాటం అంత సులభం కాదు. ఆ మధ్య పేపర్లో చదివాను, ఉద్యోగాలు చేస్తున్న స్త్రీ పురుషుల మధ్య ఎఫ్ఐఆర్లు చాలా కామన్ అని. వీరిలో చాలా మంది వివాహితులే. షాకింగ్ అయినా నిజమే.
మీ గమ్యాన్ని, బాధ్యతల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ వాటిపైన ఫోకస్ చేసి ఆడపిల్లలతో స్నేహాలు మానే. ఇది నీకెంతో మేలు చేస్తుంది. ఓకే మమ్మీ, ఇక నన్ను చదువుకోని అంటూ పుస్తకంలో తలదూర్చాడు. వైదేహికి ఇక ఏం చేయాలో తెలియక లేచి తన రూమ్కి వెళ్ళింది. భర్త ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. రాత్రి 11 దాకా ఏదో ఒకటి చదివితే గాని నిద్రపోడు. ఇంగ్లీష్ ఫిక్షన్ విపరీతంగా చదువుతాడు. భార్య రావటం చూసి తలెత్తి చూశాడు సూర్యం. వైదేహి ముఖంలో దిగులు ప్రస్ఫుటంగా కనబడుతోంది. ఏమైంది అన్నాడు సూర్యం. ఏం కాలేదు గాని ఏమన్నా అవుతుందేమని భయంగా ఉంది అంటూ మంచానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. సమస్య ఏమిటి అన్నాడు సూర్యం. సుందరం అబద్ధాలు చెప్తున్నాడేమోనని. నిన్న నాకు తనతో కనబడిన అమ్మాయి కేవలం ఫ్రెండ్ కాదేమోనని నాకు భయంగా ఉంది. వైదేహి చాలా దిగులుగా కనబడింది సూర్యానికి. చెప్పాను కదా, మరీ అతిగా ఊహించుకోవద్దని అన్నాడు సూర్యం. మంచం మీద నుంచి లేచి భార్య దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేశాడు. నేనున్నాను, అధైర్యపడకు అని చెప్పకనే చెబుతూ. ఎలా భయపడకుండా ఉండను? మనకు ఒక్కడే కొడుకు. వాడి మీద కొండంత ఆశలు పెట్టుకున్నాను. బాగా చదివి వృద్ధిలోకి రావాల్సిన వాడు ఈ వయసులో ప్రేమ దోమ అంటూ వాటిపై మనసు మళ్లిస్తే చదువు, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతాయేమని భయం. ఏం చేయాలో అర్థం కావటం లేదు అంది దిగులుగా వైదేహి. నువ్వు ఎంత దిగులు పడ్డా సమస్య అంటూ ఉంటే అది పరిష్కారం కాదు. నా ఉద్దేశంలో సమస్య లేదేమో, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావేమో. మీరనేది నిజమే, నా ఊహలు కళ్ళనైతే బావుండును అంటూ కుర్చీలోంచి లేచింది వైదేహి. సూర్యమామని కౌగిల్లోకి తీసుకుని సున్నితంగా నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. డోంట్ వర్రీ, అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయి అని మంచం దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ రాత్రి అశాంతిగా గడిచింది వైదేహికి. కలతరిద్రలో ఏవేవో కలలు. సుందరం పెళ్లి బట్టలతో ఒక అమ్మాయితో ఇంటికొచ్చి, అమ్మా దీవించు, ఈమె నీ కోడలు అన్నట్లుగా తను విసురుగా అక్కడి నుంచి బెడ్రూంలోకి వెళ్లి తలుపేసుకుని మంచం మీద పడుకుని ఏడుస్తున్నట్లుగా. ఉదయం నిద్రలేచేటప్పటికీ 10 దాటింది. పక్క మీద సూర్యం లేడు. గబగబా లేచి పక్క సర్ది హాల్లోకి వెళ్ళింది. గోడ గడియారం 10 చూపిస్తోంది. రోజు 5ంటికే లేచి ఈ పాటికి స్నానపానాదులు పూర్తి చేసి పూజ రూంలో ఉండేది. సోఫాలో సూర్యం, ఎదురుగా ఉన్న కుర్చీలో సుందరం కూర్చొని పేపర్ చూస్తున్నారు. ఇద్దరికీ గుడ్ మార్నింగ్ చెప్పి తన రొటీన్లో మునిగిపోయింది వైదేహి. వంటింట్లోకి ఎవరో వచ్చిన అలికిడి అనిపించి వెనక్కి చూసింది. ప్రీతి నించుంది తలుపు దగ్గర. ఏమిటి అన్నట్లు చూసింది కూతురు వైపు. మాట్లాడుకుంటలా నిల్చునే ఉంది. దగ్గరికెళ్లి భుజం మీద చెయ్యవేసి, డబ్బులు కావాలా అంది. వద్దు అని తలొప్పింది. ఏమైనా ప్రాబ్లమా అంది. మౌనంగానే ఉండిపోయింది. ప్రీతి అంతే, 1కి 10 సార్లు అడిగితే గాని మనసులోని మాట బయటికి చెప్పదు. బిడియమో భయమో. తన చేత్తు ప్రీతి చుబుకం పట్టుకుని పైకెత్తి, ఏమన్నా సమస్య అని ఎంతో సౌమ్యంగా అడిగింది. మరికొన్ని క్షణాల మౌనం తర్వాత అంది ప్రీతి. సుందరం. మళ్లీ మౌనం. ప్రీతి చెప్పు, ఏమిటో? నేను పనిలో ఉన్నాను, పైగా సుందరం అంటూ ఆగిపోయావు, నాకెంతో గాబరాగా ఉంది అంటూ కూతురు భుజాల్ని కుదిపింది. గ్యాస్ స్టవ్ మీదున్న బాండీలోని నూనె మరిగి మంటగా పైకి లేచింది. గబగబా స్టవ్ ఆపి బాండీని దించి పక్కన పెట్టింది వైదేహి. ఇక ఇప్పుడైనా చెప్పు, నాకు చాలా టెన్షన్గా ఉంది. సుందరానికి ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా అంది ఇంకా గట్టిగా కూతురి భుజాన్ని కుదుపుతూ. మమ్మీ, సంగీత అని నా క్లాస్మేట్ ఉంది. దానికి ఫ్రెండు మాలతి. మాలతి సంగీతతో చెప్పిందట, తను సుందరం పీకల దాకా ప్రేమలో ఉన్నాము, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అని. చటుక్కున నేల మీద చతికిలబడిపోయింది వైదేహి. నోట మాట రావటం లేదు. తల్లి పక్కనే కూర్చొని తల్లి తలపైకెత్తి కళ్లల్లోకి చూస్తూ అంది ప్రీతి. అమ్మా, కంగారు పడకు. మాలతి వాళ్ళది మంచి కుటుంబం. చదువు, సంస్కారం, గౌరవ మర్యాదలు గల కుటుంబం. వాళ్లకు ఈ ఊళ్ళోనే 2-3 వ్యాపారాలున్నాయి. బాగా కలిగిన కుటుంబం. ప్రీతి, కాసేపు మాట్లాడకు ప్లీజ్, నాకు చాలా గాబరాగా ఉంది అంటూ లేచి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. తల్లి వెనకాలే వెళ్ళింది ప్రీతి. బెడ్రూంలోకి వెళ్లిన వైదేహి అక్కడున్న కుర్చీలో కూర్చుని తల పట్టుకుంది. తాము ఎన్ని ఆశలు పెట్టుకున్నారు సుందరం మీద. తమ ఇంట్లో కలిసిపోయే మంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని, కలిసిమెలిసి ఉండాలని,
అవన్నీ అడియాసలేనా? అమ్మా ప్లీజ్ కంగారు పడకు. మాలతీకి యుఎస్ వెళ్లి ఎంఎస్ చేయాలని కోరికుందట. సుందరం తను యుఎస్లో చదువుకొని అక్కడే సెటిల్ అవుతారట. మంచి ఆలోచనే కదమ్మా. తల్లి పాదాల చెంత కూర్చుంది ప్రీతి. ప్రీతి ప్లీజ్ కాసేపు నన్ను వదిలే అని తల పక్కకు తిప్పుకుంది. ప్రీతి మెల్లగా రూంలోంచి వెళ్ళిపోయింది. తను ఈ వార్త తల్లికి చెప్పి ఉండాల్సింది కాదేమో, చెప్పి ఆ అమ్మను దుఃఖపెట్టానేమో అనుకుంది. వంటింట్లోంచి ఎలాంటి శబ్దాలు రాకపోయేటప్పటికీ వైదేహి వైదేహి అంటూ సూర్యం ముందు కిచెన్లోకి, తర్వాత బెడ్రూంలోకి వెళ్ళాడు. కుర్చీలో కూర్చుని ఏడుస్తున్న వైదేహిని చూసి గాబరాగా ఆమె పక్కనే కూర్చుని చుబుకం పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ, ఏమైంది వైదేహి అన్నాడు. భర్తను చూసి దుఃఖం పొంగుకొచ్చింది వైదేహికి. తండ్రి లోపలికి వెళ్లి ఎంతసేపటికి రాకపోయేసరికి సుందరం అక్కడికొచ్చాడు. శోకిస్తున్న తల్లిని, ఆమెను ఓదారుస్తున్న తండ్రిని చూసి ఆశ్చర్యపోతూ వారికెదురుగా కూర్చుని, ఏమైంది మమ్మీ అంటూ తల్లి భుజంపైన చెయ్యి వేశాడు. తల్లి రోదిస్తూనే ఉంది. ఏమో నాకు తెలీదు అన్నట్లుగా కొడుకు వైపు చూశాడు. కొన్ని క్షణాల్లో సర్దుకున్న వైదేహి కొడుకు భుజాల్ని పట్టుకుని అంది, నేను విన్నది నిజమేనా? నువ్వు మాలతి ప్రేమించుకుంటున్నారా? పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతారా? మమ్మల్ని ఏ గంగలో కలుపుతావో కూడా డిసైడ్ చేసుకున్నారా? మళ్లీ దుఃఖం ముంచుకొచ్చింది వైదేహికి. ప్లీజ్ అమ్మా, అంత ఓవర్గా రియాక్ట్ కావద్దు. ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ లేచి ముఖం కడుక్కో. చూడు ముఖం ఎలా ఎర్రగా ఉందో అంటూ తెల్లి చెయ్యి పట్టుకున్నాడు సుందరం. కాసేపు నన్ను ఒంటరిగా ఉండని సుందరం, ప్లీజ్. సుందరాన్ని మెల్లగా నెడుతూ అంది వైదేహి. సుందరం మెల్లగా లేచి రూమ్ బయటకు వెళ్ళాడు. భర్త ఒళ్ళో వాలిపోయింది వైదేహి. ఎక్కిళ్లు పెడుతోంది. సూర్యం ఆమె తల నిమురుతూ, వైదేహి నువ్వు చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావేమో. ఈ రోజుల్లో పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకోవటం చాలా కామన్ అయిపోయింది కదా. ఇష్టమైతే దీవిద్దాం, కష్టమైతే వెళ్ళిపోమందాం. భర్త ఒళ్ళో నుంచి లేచి, కుటుంబ బంధాలు అంతా బలహీనమైనవా? కావాలంటే ఉంచుకొని లేదంటే తగ్గట్టుకునేవా? ఏడుస్తూ అంది వైదేహి. మరేం చేద్దామంటావు? సుందరాన్ని గదిలో పెట్టి గదికి తాళం వేద్దామా? రియలిస్టిక్ గా ఆలోచించు వైదేహి. నయానో భయానో వాడి మనసు మార్చే వయసు కాదు కదా ఇది. మనదాకా ఈ విషయం తెచ్చాడంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటాడు కదా. వైదేహి, ఈ సమస్య కేవలం మన కుటుంబానికి పరిమితమైంది కాదు. చాలా కుటుంబాల్లో నేడు జరుగుతుంది ఇదే. మెజారిటీ తల్లిదండ్రులు వేరే మార్గం లేక ఒప్పుకొనో, లేక కొన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉండి తరువాత వాళ్లని అక్కున చేర్చుకునేవాళ్లే. జీవితాంతం విడిపోయే కుటుంబాలను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. భార్య వీపు నిమురుతూ అన్నాడు సూర్యం. మౌనంగా ఉండిపోయింది వైదేహి. మౌనం అర్ధాంగీకారం అనుకుంటూ, ఇకలే వైదేహి, ఆపలేని దాన్ని గ్రేస్ఫుల్ గా అంగీకరించడమే మన పెద్దరికానికి మనమిచ్చే గౌరవం అంటూ లేచి సూర్యం వైదేహికి చేయతునిచ్చి పైకి లేపాడు. నీరసంగా లేచి వైదేహి వంటింటి వైపు వెళ్ళింది. మామూలుగానే మర్నాడు తెల్లారింది. రోజు అయ్యే వంటింటి చప్పుళ్లు వినపడక, వైదేహి అని ముందు మెల్లగా, ఎలాంటి జవాబు లేకపోయేటప్పటికీ కొంచెం గట్టిగానే వైదేహి అని మళ్లీ పిలిచాడు సూర్యం. పక్క బెడ్రూంలోంచి సుందరం ప్రీతి వచ్చారు తండ్రి అరుపులకు. అమ్మా అంటూ ప్రీతి వంటింట్లోకి వెళ్ళింది. తల్లి కనబడలేదు. కిచెన్ ప్లాట్ఫామ్ మీద గ్లాసు కింద మడిచిన పేపర్ కనబడింది. ఆతృతగా దాన్ని చేతిలోకి తీసుకుని చదవటం మొదలుపెట్టింది. గబగబా చదివి, అమ్మా అంటూ నేల మీద కూలబడిపోయింది. అందాక నిశ్శబ్దంగా ప్రీతినే గమనిస్తున్న సూర్యం, సుందరం ప్రీతి దగ్గరికొచ్చి ఆమె చేతిలోని కాగితాన్ని చదివారు. మీ అందరికీ సారీ, నన్ను క్షమించండి. సుందరం చేస్తున్నది తప్పో ఒప్పో నాకు తెలీదు. నాకైతే చాలా తీవ్రంగా మనస్తాపం కలిగించింది. నవమాసాలు మోసి కష్టపడి కనిపెంచితే 20 ఏళ్లు కుటుంబంలోని అన్ని సుఖాలు సౌకర్యాలు హాయిగా అనుభవించి నేడు తన స్వార్థానికే ప్రాధాన్యతనిచ్చి మన కర్మకు మనల్ని వదిలేయాలని నిర్ణయం తీసుకున్న సుందరం కళ్ళలోకి రోజు చూస్తూ దాన్ని భరించే ధైర్యం శక్తి నాకు లేవు. అలాగని వాళ్ళని విడదీయాలనే కోరిక నాకు లేదు. ఎంతో జీవితం ముందున్నవారు సుందరం, అతనికి కాబోయే భార్య. అందుకే వాళ్ళ జీవితాల్లోంచి తప్పుకుంటున్నాను. మీరు గాని ప్రీతి గాని ఎలాంటి తప్పు చెయ్యలేదు. అయినా మీరు నా నిర్ణయం వల్ల కష్ట నష్టాలు ఎదుర్కోబోతున్నారు. కుటుంబం అంటే అదేనేమో. ఏ ఒక్కరు తప్పు చేసినా ఒప్పు చేసినా కుటుంబం అంతా వాటి ప్రతిఫలాలను అనుభవించాలి.
నాలో ఎన్నేళ్లగానో నిద్రాణమైన కోరిక. హరిద్వార్లో ఏదైనా ఆశ్రమంలో ఉంటూ రోజూ పవిత్ర గంగలో స్నానం చేస్తూ ఈ ప్రాపంచిక సుఖదుఖాలకు దూరంగా ఉండాలనే ఆ కోరిక నేడు నెరవేరబోతోంది. సంతోషంగా ఉంది. మీరోవైపు వేసమెత్తైన కష్టం కలిగించకుండా నన్ను మీ అర్ధాంగిగా గౌరవించినా మిమ్మల్ని వదిలిపోవటం చాలా అన్యాయంగా బాధగా కూడా ఉంది. చివరికి ఎలా సుందరాన్ని అతని స్వార్థం జయించిందో అలాగే నా స్వార్థం నన్ను జయించింది. చాలా ఆలోచించాను. ఇది సాధ్యమయ్యేది కాదు. కరుడుగట్టిన స్వార్థాన్ని కొడుకు కళ్ళల్లో రోజు నేను చూడలేను. నన్ను క్షమించండి. సెలవిక. మీ వైదేహి. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.